టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫ్యాక్టర్ ని ప్రజెంట్ చేసిన విధానం మన ఇతిహాసాన్ని జోడించడం ఇంప్రెస్ చేసింది. ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా అందరికీ మంచి ట్రీట్ ఇస్తుందన్న టాక్ సర్వత్రా వినిపిస్తుంది. సూపర్ హీరో కాన్సెప్ట్తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది. హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వర్క్కి, డెడికేషన్కి, హనుమాన్ని చూపించిన విధానానికి మేము ఫిదా అయిపోయాం అంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ అనే పేరు ఇప్పుడు బ్రాండ్గా మారింది. నిజానికి ఈ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ చేసింది రిస్క్ అనే చెప్పాలి. హనుమాన్ అనే సూపర్ హీరో కాన్సెప్ట్ పట్టుకొని ఒక స్టార్ లేకుండా ఇంత బజ్ క్రియేట్ చేశాడంటే మామూలు విషయం కాదు. నిజానికి ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఓ పక్క మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా గుంటూరు కారం రిలీజ్ అవుతున్నా, రిలీజ్ చేయడానికి సరైన థియేటర్లు లేకున్నా తాను నమ్మిన దానికోసం బలంగా నిలబడ్డాడు. సినిమా రిలీజ్ విషయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెనకడుగేయలేదు. ఆ హనుమంతుల వారే తమతో ఉండి ముందుకు నడిపిస్తారని నమ్మాడు. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని లెక్కలు మారతాయి. రిలీజ్ రోజు హనుమాన్ సినిమాకు థియేటర్స్ లేకుండా చేశారు. కానీ రేపటి నుండి ఏ థియేటర్లో చూసినా హనుమాన్ సినిమానే కనిపిస్తుంది. మొదటి రోజు కలెక్షన్లు కాస్త తగ్గొచ్చు, కానీ ఓవరాల్గా లెక్కలు మాత్రం హనుమాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని నిర్మాతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడడం పక్కా. హనుమాన్ సంక్రాంతి సినిమా మాత్రమే కాదు, అది అలా నడుస్తూనే ఉంటుంది అని సినిమా విడుదల ముందే చిత్ర యూనిట్ చెప్పిన మాటలు నిజమయ్యేలా సినిమా రిజల్ట్ ఉంది. ఇక ప్రభాస్ ఈ సినిమా చూస్తే ఆదిపురుష్ లాంటి సినిమాకు నువ్వు ఎందుకు దొరకలేదు అని ప్రశాంత్ వర్మని కొనియాడతారని, తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీతో ప్రశాంత్ అదరగొట్టారని అంటున్నారు. హనుమాన్ చూసిన తర్వాత బాలయ్య, ఆదిత్య, 999కి ఛాన్స్ ఇవ్వడం పక్కా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.